ఈ జంతువులు మొక్కలు మెజర్ చేయవు, కంపేర్ చేయవు. అవి వాటి టెరిటరీస్కి అండ్ సర్వైవల్ కోసం ఫైట్ చేస్తాయి. కానీ మనం ప్రాపర్టీ సైజ్ని మెజర్ చేస్తాం, కంపేర్ చేస్తాం. ఈ ఎబిలిటీని రియాలిటీ లేకుండా డీలిమిట్ చేయడమే మాయా అంటారు. మాయలో మనము సొసైటల్ స్టేటస్ని, మన ఐడెంటిటీని లేదా మన డివిజన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం. మనము ఈ అన్వాంటెడ్ ఇల్యూషన్ అండ్ ఇమాజినేషన్లో క్వాలిఫై చేయడం బై డిఫాల్ట్గా మనకుంది. మాయా అనే పదం వేదాల్లో తరచుగా వినిపిస్తుంది, కానీ గీతలో చాలా తక్కువ వినిపిస్తుంది. భగవద్గీతలో మాయా అంటే ఏంటి? మాయా అంటే హ్యూమన్ మైండ్కి ఉన్న మ్యాజికల్ పవర్స్. అండ్ ఎలా మనము ఈ పర్సెప్షన్ని మన హ్యూమన్ మైండ్కి కంపేర్ చేస్తాం తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో హాయ్, ఐమ్ హర్షిత, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. క్షేత్రంతో మనకేం అవసరం? క్లియర్గా నీ ప్రాపర్టీ ఏంటి, నా ప్రాపర్టీ ఏంటి. మహాభారతంలో కౌరవులు అసలు పాండవుల్ని కజిన్స్ లానే చూడరు. ధృతరాష్ట్ర కూడా పాండవులని పాండురాజు కొడుకులని మాత్రమే చూస్తాడు. నీది నాది అని బౌండరీస్ గీస్తాడు. ఆయన హస్తినాపురాన్ని మరియు ఇంద్రప్రస్థానాన్ని కూడా ఒక ప్రాపర్టీ లానే చూస్తాడు. ఇది నాది, ఇది నీది, అయినా ఇదంతా కౌరవులకే సొంతమని ఫీల్ అవుతాడు. పాండురాజుకి 2 వైఫ్స్. పాండవులు 2 sets ఆఫ్ బ్రదర్స్ అనుకుంటే 3 కుంతి పుత్రులు, 2 మాద్రి పుత్రులు. గ్యాంబ్లింగ్ లో ధర్మరాజు ఫస్ట్ నకులునే పెడతాడు. నకులుడు ఎవరు? మాద్రి పుత్రుడు. అర్జునుడు భీముడి కంటే మాద్రి వాళ్ళ కొడుకునే కొంచెం తక్కువ చేసి చూశాడని కొంచెం బయాస్డ్ గా ఉంది స్టోరీ. ఇంకో సిచ్యువేషన్ లో పాండవులందరూ అడవిలోకి వెళ్తారు. ఆ అడవిలో ఒక పాయిజనస్ లేక్ కనిపిస్తుంటది. అక్కడ ధర్మరాజు కాకుండా మిగతా 4 ఆ నీళ్లు తాగుతారు. ఆ నీళ్లలో పాయిజన్ ఉంటుంది, కానీ వాళ్ళలో ఎవరో ఒకరిని మాత్రమే కాపాడే శక్తి ధర్మరాజుకు ఉంటుంది. అప్పుడు కూడా నకులునే కాపాడతాడు. ధర్మరాజు మైండ్ సెట్ ఎందుకు షిఫ్ట్ అయింది? ఒక గొప్ప రాజు తన మైండ్ ని, తన బౌండరీస్ ని ఎక్స్పాండ్ చేస్తాడు. వాళ్ళ తమ్ముళ్ళని, ఒక స్ట్రేంజర్ ని కూడా అందరూ వాళ్ళ రిలేటివ్సే అని చూడడం స్టార్ట్ చేస్తాడు. భాగవతంలో కృష్ణుడు బలరాముని ఒక పెద్ద అన్నలా చూడలేదు. వాళ్ళ మధ్యలో అసలు డివిజనే లేదు. అండ్ తన బయాలజికల్ పేరెంట్స్ ని, పెంచిన పేరెంట్స్ ని కూడా వేరువేరుగా చూడలేదు. ఇది నాది అని అనుకునేదానికి, ఇది నాది కాదు అని అనుకునేదానికి బౌండరీస్ సృష్టించి అండ్ బౌండరీస్ మార్చేది కూడా మాయ మాత్రమే. మన హ్యూమన్ అబిలిటీని ఎలా మెజర్ చేయాలి, డీలిమిట్ ఎలా చేయాలి అనే సామర్థ్యం కూడా మాయలోనే ఉంటుంది. మాయ అనేది మన భాషలో చెప్పాలంటే ఇల్యూషన్ లేదా డిల్యూషన్. మన వరల్డ్ ని చూసే విధానంలో మెజర్మెంట్ తో ఫీల్ చేస్తుంది. దానికి మెజర్మెంట్ ఎందుకంటారా? మన వరల్డ్ లో మనం అన్ని కేటగిరైజ్ అండ్ ఆల్సో లేబుల్ చేయడం వల్ల మనకి అన్ని ఆర్డర్ లో ఉన్నట్టు అనిపిస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఈ వరల్డ్ ని చాలా అండర్స్టాండబుల్ యూనిట్స్ కిందకి ఆర్గనైజ్ చేసుకుంటాం. లైక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ లాగా, లైక్ బయాలజీలో డిసీజెస్ లాగా. మెజర్మెంట్ అనేది కీ టు సైన్స్, టు అండర్స్టాండ్ నేచర్. మెజర్మెంట్ ఆల్సో కమ్ విత్ జడ్జ్మెంట్. క్లాసిఫై చేస్తే కాదు, కంపేర్ చేస్తాం అండ్ కంపీట్ కూడా చేస్తాం. దానివల్లే ఈ కాన్ఫ్లిక్ట్. కానీ క్షేత్రజ్ఞ ఇలాంటి విషయాల్ని కంపేర్ చేయదు. అదే ఇన్ఫైనైట్ అండ్ ఇమ్మోర్టల్. నా లోపల ఆత్మ ఎలా ఉంటుంది, నీ లోపల కూడా ఆత్మ అలానే ఉంటుంది. మన ఇద్దరం కూడా మన ఆత్మకి టచ్ లో ఉన్నప్పుడు మనం ఇద్దరం ఎంపథైజ్ చేస్తాం. మన ఇద్దరికి ఆకలి, భయం, పొటెన్షియల్ కూడా తెలుసుకుంటాం. మనము మన ఇద్దరికి ఉన్న క్షేత్రాలు కంపేర్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. వాల్యూ నా దగ్గర ఏముందని దానికంటే కూడా నీకంటే నాకు ఎక్కువ ఉందని దాన్ని బట్టి మనం ఎక్కువ సంపాదించాలనుకుంటాం. అప్పుడు నేను నీకంటే వాల్యుబుల్ అవ్వగలను. సో అలా నేను నీకంటే ఎక్కువ వాడిని అవ్వాలని కోరుకుంటాను. అందుకే రామాయణం కూడా ఈ కంపారిజన్ అనే ఫ్యాక్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది. కైకేయి ఈ జూనియర్ క్వీన్ అనే బిరుదును తీసుకోలేదు. సో వాళ్ళ భర్త అయిన ధృతరాష్ట్ర మహారాజుని కైకేయి కొడుకైన భరతుడికి రాజ్యాన్ని ఇవ్వమని డామినేట్ చేస్తుంది. కౌశల్య కంటే తక్కువ ఉండకూడదు అనుకుంటుంది. మహాభారతంలో కూడా అదే కాన్ఫ్లిక్ట్ కంపారిజన్. పాండురాజు ఫారెస్ట్ లో ఒక శాపం వల్ల ఆయనకి పిల్లలు పుట్టరు అని తెలుసుకొని వాళ్ళ భార్యలకి ఈ విషయం చెప్తాడు, కుంతికి, మాద్రికి. కుంతి అప్పుడు తనకి ఓ వరం ఉందని, ఆ వరం వల్ల ఆ మంత్రం జపిస్తే ఏ దేవుణ్ణి పిలిస్తే ఆయన పిల్లలు ఇస్తాడని చెప్పి చెప్తుంది. అప్పుడే గాంధారి గర్భవతి అనే విషయం పాండురాజుకి తెలుస్తుంది. అప్పుడే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. సో కుంతిని ఆ మంత్రం చెప్పమని చెప్తాడు. కుంతి
యమరాజుని, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి పిలుస్తుంది. అలా అర్జునుడు, ధర్మరాజు, భీముడు పుడతారు. ఇంకొంతమంది పిల్లల్ని పాండురాజు అడుగుతాడు. కుంతి 3 సార్లు కంటే ఎక్కువ ఈ మంత్రం వాడకూడదని పాండురాజు తన రెండో వైఫ్ అయిన మాద్రికి ఈ మంత్రాన్ని షేర్ చేయమంటాడు. మాద్రి ఒక దెబ్బకు 2 కన్నామని అశ్విని కుమారుల్ని తలుచుకుంటుంది. ఇలా 5 పిల్లలు పుట్టారని చెప్పి గాంధారికి తెలిసినప్పుడు ఆమె చాలా అప్సెట్ అవుతుంది. తన పొట్టని ఐరన్ బాక్స్ తో కొడుతూ ఉంటుంది, తొందరగా పిల్లల్ని బయట తీసుకురావాలని. లోపల ఆమెకి పిల్లలు ఇంకా అవ్వకపోయినా ఆ పిండం బయటకు వస్తుంది. ఈ విషయం తెలిసిన వ్యాస మహర్షి ఆ పిండాన్ని ఒక 100 కుండల్లో పెట్టి మంత్రాలు చదువుతాడు. గాంధారికి కుంతి కన్నా ఎక్కువ పుత్రులు, మాద్రి కన్నా ఎక్కువ పుత్రులు కనాలని 100 పుత్రుల్ని కంటుంది. మనము మానవులం. ఈ వాల్యుయేషన్ ని, కంపారిజన్ ని ఎందుకంత క్రిటికల్ గా తీసుకుంటాం? గీతలో కృష్ణుడు అసురులు, దేవతల గురించి చెప్పినప్పుడు దేవతలని ఎక్కువ పొజిషన్ లో పెట్టినాం. అలానే గుణాల గురించి చెప్పినప్పుడు మనం సత్వగుణం మాత్రమే గొప్ప గుణం అని చెప్పబడింది. ఎందుకలా మనం కంపేర్ చేస్తున్నాం? ఇదంతా ఒక మాయ. ఈ మాయ మన ఇమ్మోర్టాలిటీ, ఇన్ఫినిటీ కాన్సెప్ట్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది. మనం లేకుంటే ఏం జరిగిపోతుందో అనే భ్రమని కలిగిస్తుంది. పురాణాల్లో నారదుడు తెలుసు కదా, ఆయన ఇంటింటికి తిరిగి మనుషుల టాలెంట్స్ ని, టైటిల్స్ ని, ఎస్టేట్స్ ని కంపేర్ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ భార్య చాలా బాగుంది, వీళ్ళ సన్ కి చాలా టాలెంట్ ఉంది, వీళ్ళ కూతురుకు ఒక గొప్ప సంబంధం దొరికింది, వాడికి చాలా ఫాలోయింగ్ ఉంది, ఆమె దగ్గర చాలా నగలున్నాయి. ఇలా కంపేర్ చేస్తూ అందరికీ జెలసీ తెప్పిస్తాడు, అగ్గికి ఆముదం పోస్తాడు. అలానే నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఆ చివరి నారాయణ మాత్రం ఎవరూ వినరు. ఆయన నారాయణని చూపించి టెస్ట్ చేస్తాడు. అలానే నారాయణని కూడా గుర్తు చేసి వెళ్ళిపోతాడు. నారదుడు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు, పిల్లల్ని కనాలి అనుకోలేదు. ఆయన ఒక సన్యాసిగా మారాలి అనుకున్నాడు. తన తండ్రి అయిన బ్రహ్మకి ఈ విషయం నచ్చక ఆయనకి ఒక శాపం ఇస్తాడు. నువ్వు లోకాలు తిరుగుతూ ఈ మెటీరియలిస్టిక్ రియాలిటీలోనే ఉంటావు అని శాపం ఇస్తాడు. అలా నారదుడు లోకాలు తిరుగుతూ ఇలా అందరినీ వెక్కిరిస్తూ నారాయణుని చూపిస్తూ తిరుగుతుంటాడు. అలానే ఒక రోజు నారదుడు ద్వారకకి వస్తాడు. కృష్ణుడి ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తాడు. నారదుడు వచ్చిన వెంటనే కృష్ణుడి భార్య అయిన సత్యభామ ఏం కావాలి, ఏం తీసుకుంటారు అని అడుగుతుంది. అప్పుడు వెంటనే నారదుడు ఆలోచించకుండా నీ పతినిచ్చేయి అంటాడు. అక్కడున్న కృష్ణుడి భార్యలందరూ కూడా అమ్మో మేము ఇవ్వలేము అని అంటారు. అప్పుడు నారదుడు నీ భర్తకు సమానమైన లేదా దానికంటే గొప్పది ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని అంటాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించకుండా సరే అంటారు. కృష్ణుడిని ఒక వేయింగ్ ప్యాన్ లో అంటే తులాభారంలో కూర్చోబెట్టి ఇంకొక సైడ్ వాళ్ళు బంగారం మొత్తం నిలువు దోపిడీ చేస్తారు. సత్యభామ దగ్గర ఉన్న బంగారం మొత్తం వేసినా కూడా అది తూగదు. కానీ రుక్మిణి వచ్చి ఒక తులసి మొలక వచ్చి వేస్తే తూగుతుంది. వెంటనే కృష్ణుడు ఈక్వల్ అయిపోతాడు. సత్యభామ బంగారంతో తూగంది, రుక్మిణి తులసి మొలకతో తూగుతుంది. దాన్నే సింబల్ ఆఫ్ డివోషన్ గా మనం ఎప్పుడు అనుకుంటాం. అసలు దీనికి లాజిక్ ఉందా? ఒక్క తులసి మొలకతో కృష్ణుడు ఎలా తూగుతాడు? కానీ దానికి మెటఫోర్ గా సెన్స్ ఉంది. ఆ మొలక ఒక హ్యూమన్ ఇమాజినేషన్ అనుకుంటే దానికంటే ఏది హెవీగా ఉంటుంది చెప్పండి? మన ఇమాజినేషన్ దేంతో తూగుతుంది? ఒక కుక్కకి గోల్డ్ కి స్టోన్ కి డిఫరెన్స్ తెలుస్తుందా? కానీ మనం అనుకుంటే గోల్డ్ ని మనీ లాగా, రాయిని దేవుళ్లాగా మార్చగలం. ఇదే ఇమాజినేషన్ కున్న పవర్. మనము ఇన్ఫినిటీని సత్యభామ లాగా లెక్కించలేము. ఆ సత్యభామ దగ్గర ఉన్న గోల్డ్ తోని కానీ ఇన్ఫినిటీలో సింబల్ ఆఫ్ డివోషన్ ని లాక్ చేయగలం. టెంపుల్లో ఒక శివలింగం లేదా శాలిగ్రామ్ కి ఫార్మ్స్ ఉండవు, కానీ డివైనిటీ ఉంటుంది. మన ఇమాజినేషన్ వల్ల మనం థింగ్స్ కి వాల్యూ ఇస్తాం. ఒక యాక్టివిటీని పర్పస్ తో ఐడెంటిఫై చేస్తాం అండ్ ఆల్సో మీనింగ్ కూడా ఇస్తాం. ఇదే మాయకున్న పవర్. మాయ అంటే మ్యాజిక్ అని మన భాషలో చెప్తాం. కానీ నాకు పర్సనలీ మాయకి పవర్ ఉందని అనుకుంటాను. మీనింగ్ కూడా ఉంటుందని భావిస్తాను. ఎందుకంటే ప్రతి వర్డ్ కూడా ఇమేజ్ గా మార్చగల శక్తి ఒక మాయకి మాత్రమే ఉంది. మాయ అనేది డివైడ్ అండ్ సపరేట్ చేసి కంపారిజన్ కి దారి తీస్తుంది. అది ఎలా అయినా మార్చేస్తుంది, రియాలిటీని చేంజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సన్యాసి వాయిలెన్స్ ని హారబుల్ గా చూస్తాడు, కానీ మనకి అది నెసెసిటీ. మాయా కెన్ డివైడ్ ద వరల్డ్ అండ్ ఇట్ కెన్ యునైట్ ద వరల్డ్. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రిలేషన్షిప్ లాంటిది. దుర్యోధనుడు కర్ణుని దగ్గర తీసినట్టు అర్జునుడిని దగ్గర తీయలేడు. కానీ అర్జునుడు దుర్యోధనుడికి ఏమవుతాడు? సొంత కసినే కదా. మాయ ఎవరినైనా దగ్గరికి తీసుకునేలా చేస్తుంది.
మనం హిందీలో సబ్ మాయా హే అంటాం కదా, అంటే అది ఇల్యూషన్ అని. ఎగ్జాక్ట్ గా దాని అర్థం ఏంటి? ఈ వరల్డ్ ని మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటే అది అలా ఉంటుందని. వేదాల్లో పాపులర్ సాంస్క్రిట్ ఫ్రేజ్ ఒకటి ఉంది, జగత్ మిథ్య బ్రహ్మ సత్య. అంటే వరల్డ్ అనేది ఒక మిరేజ్, ఒక దైవత్వం మాత్రమే రియాలిటీ అని. చివరిగా తాత్పర్యం చెప్పుకుందాం. నాతో పోల్చుకోవడం వల్ల మీకు గుర్తింపు వస్తుందని మీరు అనుకుంటారు, కానీ ఇదంతా మాయ. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది ఒక భ్రాంతి. కానీ ఇది లేకుండా సమాజం పనిచేయదు. ఇది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తో ఉద్ధరిస్తుంది, అసూయతో నిరాశపరుస్తుంది, లేదా మీరు నాకంటే డిఫరెంట్ గా ఉన్నారని చెప్తుంది. దాని ద్వారా అది మీకు శాంతినిస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియోస్ గైస్. మనం ఇంకొక చాప్టర్ లో కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ఈట్ హెల్దీ, డ్రింక్ వాటర్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.